వెల్కమ్ టు మెగానే టీవీ. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ 2.0కి సిద్ధమవుతుందా? ఫ్రాన్సు, అమెరికా నుంచి ఆయుధాలు ఎందుకు కొనుగోలు చేస్తుంది? మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న ఇండియా సడన్గా ఎల్ఓసి దగ్గర హై అలర్ట్ చేయడానికి కారణాలేంటి? పాక్కు డెడ్ లైన్ ఫిక్స్ చేసిందా? భారత్ను రక్షించుకోవడానికి ప్రధాని మోదీ చెయ్యని సాహసం లేదు. ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ మన దేశం రక్షణ రంగంలో ఎంత బలంగా ఉందో అందరికీ తెలిసేలా చేస్తున్నారు. తాజాగా ఆపరేషన్ సింధూర్ 2.0 కోసం ఏర్పాట్లన్నీ కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఇంతకు ముందులా కాకుండా ఈసారి కేంద్ర ప్రభుత్వం కూడా మెల్లిగా చాప కింద నీరులా ఈ యుద్ధ సన్నాహాలను స్టార్ట్ చేసింది. ఇంతకు ముందులాగా భారతీయ గ్రౌండ్ ఫోర్సెస్ ను అలాగే భారతీయ వాయుసేనను మాత్రమే ఉపయోగించకుండా ఈసారి మన భారతీయ నేవీని కూడా రంగంలోకి దింపాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం భావిస్తోంది. దీనికి బలం చేకూరే విధంగా మొన్నీ మధ్యన కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఈసారి ఇండియన్ నేవీకి ఖచ్చితంగా అవకాశం ఇస్తామని, ఈసారి నేవీనే ముందుండి నడిపిస్తుందని చెప్పి హామీ ఇచ్చారు. అంటే ఈసారి జరగబోయే ఆపరేషన్ సింధూర్ 2.0ను లీడ్ చేయబోయేది ఇండియన్ నేవీనే. అంటే ఈసారి కరాచీలోని పాకిస్తాన్ నావల్ బేస్ ఖాళీ బూడిద కావడం ఖాయంగా తెలుస్తోంది. అయితే ఈసారి ఆపరేషన్ సింధూర్ 2.0 అనేది ఇంతకు ముందులా తీవ్రవాదులు మాత్రమే టార్గెట్లా ఉండదని టాక్ ఉంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో తీవ్రవాదులను, వాటి స్థావరాలను, వాళ్ళ శిక్షణ శిబిరాలను, వాళ్ళ మందుగుండు కేంద్రాలను మాత్రమే మన భారతీయ సేనలు టార్గెట్ చేశాయి. పక్కనున్న భవనాలు, మనుషులకు, ఆఖరికి పాకిస్తాన్ సైనికులకు గాని ఏం జరగకుండా అతి జాగ్రత్తగా ఈ దాడులను చేసింది ఇండియా. అందుకు ప్రతిగా పాకిస్తాన్ చేసిన దాడుల మూలంగానే మన ఇండియన్ ఆర్మీ విరుచుకుపడింది. అది కూడా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఫెసిలిటీలపైనే ఫోకస్ పెట్టి వాటిని మాత్రమే ధ్వంసం చేసింది. అయితే ఈ దాడుల్లో ఒక 50 నుంచి 60 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. కానీ భారత్ మాత్రం ఉద్దేశపూర్వకంగా పాకిస్తాన్ సైనికులపైన దాడులు జరపలేదు. పాక్ ఎయిర్ బేస్ రన్వే మీద జరిగిన దాడుల్లో పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. అంటే భారత్ ఆపరేషన్ సింధూర్లో తీవ్రవాదులపైనే ఫోకస్ పెట్టారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఈసారి మోదీ సర్కార్ ఫుల్ స్కేల్ ఇచ్చేందుకు రెడీ అయింది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. అయితే మన మోదీ సర్కార్ ఫ్రాన్స్ నుంచి మెటియర్ మిజైల్స్ ను కొనుగోలు చేస్తోంది. అది కూడా ఏకంగా 500 మెటియర్ మిజైల్స్. ఇవి ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ అన్నమాట. ఈ భూప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మెటియర్ మిజైల్స్ ను మోదీ సర్కార్ ఇప్పటికిప్పుడు కొనుగోలు చేస్తోంది. ఇవి ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ అన్నమాట. ఈ భూప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మెటియర్ మిసైల్స్ను మోడీ సర్కార్ ఇప్పటికిప్పుడు కొనుగోలు చేస్తుంది. ఇక ఆపరేషన్ సింధూర్లో మన S-400 గగనతల వ్యవస్థలో అద్భుతంగా పనిచేశాయి. దాదాపు 400 పాకిస్తాన్ డ్రోన్లను అలాగే మిసైల్స్ ను S-400 మిసైల్స్ అద్భుతంగా అడ్డుకున్నాయి. అంతేకాకుండా ఈ గగనతల రక్షణ వ్యవస్థలో ఏకంగా 7 పాకిస్తాన్ యుద్ధ విమానాలను కూడా కూల్చేశాయి. అంటే ఏ విధంగా చూసినా మన S-400 తిరుగులేని డిఫెన్స్ సిస్టమ్స్. అందుకే మోడీ సర్కారు రష్యా నుంచి ఇప్పటికిప్పుడు S-400కు సంబంధించి 40 N-16 మిసైల్స్ను, అలాగే 48 N-6, N-8 మిసైల్స్, 9M96 E2 మిసైల్స్ను యుద్ధ ప్రాతిపదికన ఇప్పటికిప్పుడు కొనుగోలు చేస్తుంది. ఈ డీల్ విలువ దాదాపుగా 10,000 కోట్ల వరకు ఉంటుంది. ఇవే కాకుండా భారత్ అమెరికా నుంచి కూడా పెద్ద మొత్తంలో ఆయుధాలను కొనుగోలు చేస్తుంది. ఈ క్రమంలో మన మోడీ సర్కార్ అమెరికాతో 2 రకాల డీల్స్ అయితే కుదుర్చుకుంది. ఇందులో ఒక డీల్ విలువ $93 మిలియన్. ఈ ఒప్పందంలో భాగంగా అత్యాధునిక ఎక్స్ క్యాలిబర్ మిజైల్స్ ను అమెరికా భారత్ కు ఇవ్వనుంది. ఇందుకోసం అమెరికా అంగీకారం తెలిపింది. ఇందులో $47.7 మిలియన్ విలువైన జాలర్ని వ్యవస్థలు, అలాగే $47.1 మిలియన్ విలువైన ఎక్స్ క్యాలిబర్ ప్రొజెక్టివ్స్ ఉన్నాయని డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ ఒక ప్రకటనను విడుదల చేసింది. భారత్ మొత్తంగా భారీ ఎత్తున ఆయుధాలను కొనుగోలు చేస్తుందని తెలిపింది. వీటన్నిటిని కూడా త్వరలోనే ఇచ్చేందుకు అమెరికా కూడా ఓకే చెప్పింది. ఇక రెండో డీల్ విలువ దాదాపుగా $100 మిలియన్ ఉంది. ఈ డీల్ ప్రకారం 50,000 ఆయుధాలను భారత్కు రానున్నాయి. వీటిని కొద్ది రోజుల్లోనే అందించేందుకు అమెరికా ఓకే కూడా చెప్పింది. ఇలా మోడీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఆయుధాలను కొనుగోలు చేస్తుండడం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అంటే భారత్ ఇప్పుడు పూర్తి స్థాయిలో యుద్ధానికి సిద్ధమవుతుంది.
అందుకే భారత్ ఎల్ఓసి దగ్గర హై అలర్ట్ ప్రకటించింది. ఇక ఏం జరుగుతుంది, ఆపరేషన్ సింధూర్ని ఎలా స్టార్ట్ చేస్తుంది అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.